హాయ్ ఆల్, వెల్కమ్ టు సాయిటెక్. ఈరోజు థింకర్ క్యాట్లో పిఐఆర్ సెన్సార్ని యూజ్ చేసి బజర్ అండ్ ఎల్ఈడిని ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాం త్రూ ఆర్డినోతో. సో ఆర్డినో యూజ్ చేసి అయినా ఆపరేట్ చేయొచ్చు, ఆర్డినో లేకపోయినా పిఐఆర్ సెన్సార్ని ఆపరేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇలా థింకర్ క్యాట్ యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. సో థింకర్ క్యాట్ ఓపెన్ చేయండి. థింకర్ క్యాట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి ఓపెన్ చేసుకోండి. అసలు థింకర్ క్యాట్ గురించి ఐడియా లేకపోతే దీనికి సంబంధించిన ఫస్ట్ లింక్ ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో, అక్కడి నుంచి చూడండి. సో థింకర్ క్యాట్ అని టైప్ చేస్తే క్రోమ్లో ఫస్ట్ లింక్ ఇదే వస్తుంది. సో ఈ ఫస్ట్ లింక్ని ఓపెన్ చేయండి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేసింగ్ ఉంటుంది. సో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాను, సో లాగిన్ చేస్తున్నాను. మీకు సైన్ అప్ ఎలా అవ్వాలి అని కావాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడండి, తెలుస్తుంది. సో లాగిన్ అవుతున్నాను నేను. పర్సనల్ అకౌంట్ డిజైన్ చేయాలి. సో ఇందులో ఇక్కడ ప్లస్ క్రియేట్ అని ఉంది కదా, సో ఈ ప్లస్ క్రియేట్ క్లిక్ చేస్తే రెడీ డిజైన్స్, సర్క్యూట్స్, కోడ్ బ్లాక్స్ వస్తుంది. సో సర్క్యూట్స్ క్లిక్ చేయండి. సో సర్క్యూట్స్ సెలెక్ట్ చేసుకుంటే మామూలు జనరల్గా ఇంటర్ఫేసింగ్ అనేది ఓపెన్ అయింది సర్క్యూట్ డిజైన్ చేయడానికి. సో ఇక్కడ మనం డిజైన్ చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి? ఫస్ట్ ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్ బార్లో ఆర్డినో యూనో, మనకు ఆర్డినో కావాలి కదా, ఆర్డినోతో ఆపరేట్ చేస్తున్నాం పిఐఆర్ సెన్సార్ని. ఆర్డినో యూనో సెలెక్ట్ చేసుకొని సైడ్కి డ్రాగ్ చేసుకొని ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ పిఐఆర్ సెన్సార్ కావాలి. పిఐఆర్ సెన్సార్. సో పిఐఆర్ సెన్సార్ని కూడా డ్రాగ్ చేసుకొని సైడ్లో ప్లేస్ చేసుకోండి. సో నెక్స్ట్ పిఐఆర్ సెన్సార్ ఆపరేట్ అవ్వడానికి అవుతుందా లేదా అని మనం చెక్ చేసుకోవడానికి బజర్ కావాలి. సో బజర్ తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు బజర్తో అయినా ఆపరేట్ చేసుకోండి, లేదా ఎల్ఈడి అయినా ప్లేస్ చేసుకోండి ఆ బజర్ ప్లేస్లో, నో ప్రాబ్లం ఏదైనా. సో బజర్ తీసుకున్నాను. ఇప్పుడు కనెక్షన్స్ చూద్దాం. సో ఇందులో పిఐఆర్ సెన్సార్లో 3 పిన్స్ ఉంటాయి. ఈ 3 పిన్స్ సిగ్నల్ పిన్, పవర్ పిన్, గ్రౌండ్ పిన్. సో ఈ 3 పిన్స్ని ఆర్డినో బోర్డుకి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ సిగ్నల్ పిన్ తీసుకోండి. సో సిగ్నల్ పిన్ దగ్గర టచ్ చేస్తే అక్కడ సెలెక్ట్ చేసుకోండి, అక్కడ నుంచి వైర్ డ్రాగ్ చేసుకోండి. సో వైర్ డ్రాగ్ చేసుకొని సిగ్నల్ పిన్ని డిజిటల్ పిన్స్లో ఏ పిన్ కన్నా కనెక్ట్ చేసుకోండి. నేను సెకండ్ పిన్కి కనెక్ట్ చేస్తున్నాను. మనం పవర్ పిన్ దగ్గర నుంచి, పవర్ పిన్ అంటే 5 volts ఇవ్వాలన్నమాట పవర్ పిన్కి. సో ఆర్డినో బోర్డులో 5 volts ఉంటుంది కదా, సో ఈ 5 voltsకి కనెక్ట్ చేయండి. సో ఈ పవర్ పిన్ అంటే రెడ్ కలర్ చేంజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ రెడ్, మీ వైర్ కలర్స్ని చేంజ్ చేసుకోవచ్చు అమ్మా. వైర్ టైప్ని, వైర్ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. కొంచెం మనకి ఈ వైర్ మన కనెక్షన్ అనేది మిస్టేక్ చేసాం అనుకోండి, ఈ వైర్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే డిలీట్ అయిపోద్ది. సో నెక్స్ట్ గ్రౌండ్ నుంచి ఆర్డినో బోర్డులో ఉన్న ఈ గ్రౌండ్ అనేది ఇక్కడ ఈ గ్రౌండ్కి కనెక్ట్ చేసుకోండి. సో ఇది రెడ్ కలర్లో ఎందుకు, బ్లాక్ కలర్లో చేంజ్ చేసుకోండి. అంటే మనకి కన్ఫ్యూజన్ అవ్వకుండా ఇలా కనెక్ట్ చేసుకుంటున్నాం అంతే. బజర్ చెకింగ్ చేయడానికి బజర్ తీసుకున్నాం కదా. సో ఈ బజర్ పాజిటివ్ని ఆర్డినో బోర్డులో ఉన్న డిజిటల్ పిన్స్లో ఏ పిన్కైనా కనెక్ట్ చేసుకోండి. ఈ నెగిటివ్ని గ్రౌండ్ కనెక్ట్ చేయండి. సరే, సో ఈ పాజిటివ్ పిన్ కాబట్టి దీనికి రెడ్ కలర్ ఇస్తున్నాను. సో ఇదంతా కనెక్షన్స్ అయిపోయాయి. సింపుల్గా కనెక్షన్స్ ఇవ్వము.
సో ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇమేజ్ని, కనెక్షన్స్ అక్కడి నుంచి కనెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ కోడ్ ఎలా రాయాలో చూద్దాం. సో కోడ్ మీద ఇక్కడ కోడ్ని టచ్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఈ బ్లాక్స్ మనకు అవసరం లేదు, బ్లాక్ ప్లస్ టెక్స్ట్ కూడా ఉంది. టెక్స్ట్లో మనం కోడ్ రాద్దాం. టెక్స్ట్ని క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. ఇక్కడ ఆల్రెడీ కొంత కోడ్ అనేది జనరేట్ అయి ఉంటుంది, అది క్లియర్ చేసేయండి. నేను డిస్క్రిప్షన్లో కోడ్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కోడ్ కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. సో ఇలా కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి కాపీ పేస్ట్ చేసుకోండి. సో ఇక్కడ కోడ్ చూడండి, సింపుల్గా చెప్తాను. ఇంట్ సెన్సార్ స్టేట్ ఈక్వల్ టు 0 అంటే సెన్సార్ స్టేట్ ఫస్ట్ 0లో ఉండాలి. సో 0లో ఉంటుంది కదా, సో 0 అన్న వాయిడ్ సెటప్లో ఏమైనా రాస్తామంటే పిన్ మోడ్ 2, ఇన్పుట్ 2 అంటే పిన్ మోడ్ 2 రాసాం. ఎందుకు, ఇక్కడ సిగ్నల్ పిన్ ఉంది కదా, ఈ సిగ్నల్ పిన్ని ఇక్కడ 2కి కనెక్ట్ చేసాం. సో 2కి కనెక్ట్ చేసాం, అది ఇన్పుట్గా ఇస్తున్నాం. అంటే సెన్సార్ ఆర్డినో బోర్డుకి ఇన్పుట్గా ఇస్తున్నాం. ఇది బజర్ అనేది ఆర్డినో బోర్డు నుంచి అవుట్పుట్గా తీసుకుంటున్నాం. సో ఈ పిన్ని 9th పిన్ని అవుట్పుట్ పిన్గా తీసుకుంటాం, సెకండ్ పిన్ని ఇన్పుట్ పిన్గా తీసుకుంటాం. సో అందుకని ఇక్కడ పిన్ మోడ్లో 2 సెకండ్ పిన్ని ఇన్పుట్గా రాసాం, పిన్ మోడ్లో 9th పిన్ని అవుట్పుట్గా రాసుకున్నాం. ఇక్కడ సీరియల్ డాట్ బిగిన్ 9600 ఏంటంటే ఇది బిట్ పర్ సెకండ్స్ అనమాట. అంటే ఇన్ని బిట్ పర్ సెకండ్స్కి అది రిజర్వ్ అవుతూ ఉండాలి, అంటే అవుతూ ఉండాలి అనేది దాని అర్థం. అది నెక్స్ట్ వాయిడ్ లూప్. వాయిడ్ లూప్లో ఏం రాసాను, సెన్సార్ స్టేట్ ఈక్వల్ టు డిజిటల్ రీడ్ 2 అంటే డిజిటల్ రీడ్ 2, ఈ 2 అనే ఈ సెన్సార్ని రీడ్ చేస్తూ ఉండాలి ఆర్డినో బోర్డ్ అనేది. సో కంటిన్యూస్గా రీడ్ చేస్తూ ఉంటేనే ఇది హ్యూమన్ని డిటెక్ట్ చేసినప్పుడు సిగ్నల్ అనేది పాస్ అవుతుంది అనమాట. సో కంపల్సరీగా ఇక్కడ డిజిటల్ రీడ్ అనేది రాయాలి. డిజిటల్ రీడ్ అనేది ఎందుకు రాసామంటే డిజిటల్ పిన్స్ని యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి డిజిటల్ రీడ్ అని రాసాం. అది ఎనలాగ్ పిన్స్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, ఇక్కడ ఎనలాగ్ రీడ్ అని రాస్తాం. సో సెన్సార్ స్టేట్ ఏముంది, ఫస్ట్లో స్టార్టింగ్లో 0 ఈక్వల్ టు 1 అయితే అప్పుడు ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఇఫ్ కండిషన్లో ఏం రాసాం, సెన్సార్ స్టేట్ ఈక్వల్ టు హై అంటే సెన్సార్ స్టేట్ అనేది 0 నుంచి హై అంటే 1 అయితే డిజిటల్ రైట్ 9, హై అంటే 9th పిన్ అనేది ఆన్ అవ్వాలి. ఈ సెన్సార్ అనేది అవుట్పుట్ 1 వస్తే 9th పిన్ అనేది ఆన్ అవ్వాలి అని రాసుకున్నాం. నెక్స్ట్ సీరియల్ డాట్ ప్రింట్ ఎల్ అని ఇచ్చాం కదా, ఈ సీరియల్ డాట్ అంటే ఏంటంటే ఇక్కడ కింద చూసారా సీరియల్ మానిటర్ ఉంది. సో ఈ సీరియల్ మానిటర్లో ఇది ఒక డిస్ప్లే లాగా అనమాట, థింకర్ క్యాట్కి ఇది ఒక డిస్ప్లే లాగా అనమాట. సో ఈ సీరియల్ మానిటర్లో అంటే సెన్సార్ డిటెక్ట్ చేసింది అనుకోండి, హ్యూమన్ బాడీని డిటెక్ట్ చేసినప్పుడు సెన్సార్ యాక్టివేటెడ్ అనేది సీరియల్ మానిటర్లో ఇక్కడ ప్రింట్ అవ్వాలి అని రాసాం. సో ఇది రాసినా రాకపోయినా పర్లేదు, లైన్ ఎత్తేసినా పర్లేదు, నో ప్రాబ్లం. సో ఎల్స్ స్టేట్మెంట్లో డిజిటల్ రైట్ 9, లో అంటే ఈక్వల్ టు హై అవనప్పుడు ఇంకేమవ్వాలి, లోనే కదా. సో అందుకని 9 లో అని రాసుకున్నాం అనేది సింపుల్గా అది. సో ఈ కోడ్ రాసుకున్నాక కోడ్ క్లోజ్ చేసి స్టార్ట్ సిమ్యులేషన్ స్టార్ట్ చేయండి. సో స్టార్ట్ సిమ్యులేషన్ స్టార్ట్ చేశాక ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఉంది. సో పిఐఆర్ సెన్సార్ మనం డైరెక్ట్గా హార్డ్వేర్ అయితే దాని ముందు ఏదైనా మన హ్యాండ్ కానీ మన బాడీని కానీ అలా ఉంచినప్పుడు ఆన్ అయింది. అది ఆన్లైన్లో మనం చేస్తుంది. సో ఆన్లైన్లో చేస్తున్నాం కాబట్టి పిఐఆర్ సెన్సార్ మీద ఒకసారి టచ్ చేయండి. టచ్ చేస్తే ఇలా మనకి ఓపెన్ అవుతుంది అనమాట. అంటే విత్ ఇన్ ద రేంజ్ అనమాట. ఇది ఈ పిఐఆర్ సెన్సార్కి సంబంధించిన ఈ రేంజ్, ఈ విత్ ఇన్ ద రేంజ్లో ఇది ఆబ్జెక్ట్ అనమాట. ఈ ఆబ్జెక్ట్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఈ బజర్ అనేది ఆన్ అవ్వాలి. మనం అలాగే చూడాల్సింది ఏదైనా ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్నప్పుడు మాత్రమే బజర్ ఆన్ అవుతుంది. ఇక్కడ చూసారా బజర్ ఆన్ అవుతూ ఉంది, అది మూవ్ అవుతున్నప్పుడు. సో ఇప్పుడు ఆఫ్ అయిపోయింది చూసారా. మళ్ళీ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ బజర్ అనేది ఆన్ అయింది, లేకపోతే ఆఫ్ కండిషన్లో ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక పర్సన్ ఉన్నా కానీ ఆ పర్సన్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు మాత్రమే ఆన్ అవుతుంది అనమాట బజర్. సో ఈ మూవ్ దేనికి ఉపయోగం ఏంటంటే
మూవ్ సెన్సార్, మోషన్ సెన్సార్ అని కూడా అంటాం పిఐఆర్ సెన్సార్ని. సో అందుకు ఆబ్జెక్ట్ అనేది విత్ ద రేంజ్లో మూవ్ అవుతున్నప్పుడు మాత్రమే ఈ బజర్ అనేది ఆన్ అవుతుంది. సో సింపుల్గా ఇదమ్మో పిఐఆర్ సెన్సార్ని యూజ్ చేసుకొని ఇక్కడ బజర్ యూజ్ చేసుకొని చేసాం. సో ఈ బజర్ బదులు ఎల్ఈడి అయినా ప్లేస్ చేసుకోవచ్చు. సో లేదా బజర్ ఎల్ఈడి 2 అయినా ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇలా సింపుల్గా చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.